హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్భుతం. నేను ఈరోజు మీకు మన ఛానల్లో ఆంధ్ర మాత పులిహోర గోంగూర పచ్చడి ఎలా మేక్ చేయాలో చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఆవకాయ పచ్చడి ఆంధ్ర పిట ఎలా మేక్ చేయాలో చేసి చూపించాను కదా. ఇప్పుడు ఆంధ్ర మాత పులిహోర గోంగూర పచ్చడి ఎలా మేక్ చేయాలో చేసి చూపించబోతున్నాను. దానికోసం నేను ఇదిగోండి గోంగూరను తీసుకొని వచ్చాను. ఇది మొత్తం కలిపి $100 అయిందండి. దీన్ని తీసుకొని వచ్చాను. చూసారా ఆకులంతా ఎలా ఫ్రెష్గా ఉన్నాయో. నేను ఈ పచ్చడి కోసం ఎర్ర గోంగూరను తీసుకున్నానండి. ఈ గోంగూర మొత్తాన్ని కూడా నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఒలుసుకోవాలి. ఒక్కొక్క ఆకుని ఇలా గిల్లి పక్కన పెట్టుకోవాలి. ఏదైనా ఆకు కనుక బాగుండకపోతే ఆ ఆకుని తీసేసేసి మంచి ఆకుల్ని మాత్రమే మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చక్కగా మనం తీసుకున్నటువంటి అంత గోంగూరని కూడాను చక్కగా ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ గోంగూర మొత్తాన్ని కూడాను శుభ్రంగా కడుక్కోవాలండి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మన రూమ్లో ఒక క్లాత్ పరిచి దాని మీద గోంగూరను వేసి ఫ్యాన్ గాలి కింద చక్కగా ఆరబెట్టుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకుండా ఆరబెట్టుకోవాలి. 1 or 2 days పాటు ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన తర్వాత గోంగూర పచ్చడి మేక్ చేసుకోవడం కోసం మనం చింతపండుని ఒక 100 grams తీసుకున్నానండి. 100 grams చింతపండుని ఇదిగోండి ఈ విధంగా గుజ్జులాగా తీసుకొని మనం పులిహోరకి పులుసు ఉడకబెట్టినట్టు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి మన గోంగూర మొత్తం 2 days పాటు ఆరబెడితే ఈ విధంగా వడిలిపోతుంది. ఇలా వడిలిపోయిన గోంగూరని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం గోంగూర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మన గోంగూరలో తడి అనేది అస్సలు ఉండకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ పచ్చడికి తడి ఉంటే గోంగూర చట్నీ పాడైపోతుంది. ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలా అంతా గోంగూరని కూడాను చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం తీసుకున్నటువంటి అంతా గోంగూరని కూడా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మనం తీసేసిన గోంగూరని ప్యాన్లో నుంచి తీసిన ప్రతిసారి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి గోంగూరని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం పక్కన తయారు చేసి పెట్టుకున్నటువంటి టామరిన్ ప్యూరీ అంటే చింతపండు గుజ్జుని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఆరబెట్టుకున్న తర్వాత గోంగూరని కొలిస్తే 1/2 kg అయిందండి. గోంగూర మొత్తం కూడాను 1/2 kg గోంగూరకి కొలత గిద్ద ఉప్పు తీసుకోవాలండి. గిద్ద గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాస్తో ఒక గిద్ద ఉప్పు, ఒక గిద్ద కారం, అలాగే 100 grams చింతపండు గుజ్జు తీసుకొని ఈ విధంగా దాంట్లోకి యాడ్ చేసుకొని 100 grams ఆవాల్ని తీసుకొని సన్నగా వేయించుకొని పొడి పెట్టుకొని ఇందులోకి వేసుకొని దీన్ని కూడా మిక్సీ పెట్టేసుకోవాలి. చక్కగా మిక్సీ వేసేసుకోవాలండి. ఇదిగోండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయ్యేంత వరకు మనం దీన్ని చక్కగా రుబ్బుకోవాలి, లేదంటే మిక్సీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 150 grams ఆయిల్ వేసుకొని అలాగే 1 tablespoon మెంతులు వేసుకొని ఇందులోకి ఒక 6 లేదా 7 ఎండుమిర్చిని తీసుకొని నేను తాలింపు పెడుతున్నానండి. వాటిని కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 tablespoon పచ్చిపప్పు అలాగే 1 tablespoon ఆవాల్ని కూడా మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయినాయి అనుకున్న తర్వాత వాటిని కూడా వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకోవాలి. తాలింపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. పచ్చిపప్పు కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత అందులోకి కొన్ని చిన్నుల్లి దెబ్బల్ని కూడా వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడాను మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలా తాలింపు మొత్తం చక్కగా ఫ్రై అయ్యి రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ తాలింపు మొత్తం కూడా మన గోంగూర పచ్చడిలో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన పులిహోర గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఆంధ్ర మాత కదండి, అంత బాగుంటుందని అర్థం. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని మనం కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అంతే, దీన్ని ఒక్కసారి తింటే అస్సలు మర్చిపోలేదు, అంత బాగుంటుంది దీని రుచి. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా దీన్ని ట్రై చేసేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.